ఇక 2019లో పోటీకి సై అంటున్న జనసేనపై నెల్లూరు ప్రజల అభిప్రాయాన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఎన్నికల వేడి కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎన్నికలకి ఇంకా 1.5 సంవత్సరం టైం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఎన్నికల వాడి వేడిగా కూడా చర్చలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీ విషయానికి వస్తే సినీ నటుడు ఇటు ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగారు. అయితే దానికి సంబంధించి బలాబలాలు ఏ విధంగా ఉన్నాయనే దాంతో మాట్లాడడానికి నెల్లూరులో మనకి యువతున్నారు, వాళ్ళతో మాట్లాడదాం. 2014లో జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముగ్గురు, ఒక టీడీపీ, ఒక బీజేపీ, ఒక జనసేన పార్టీ ముగ్గురు ఒక తాటి మీద నుండి ఈ రాష్ట్రంలో పోటీకి వెళ్ళి టీడీపీని గెలిపించుకుంటే ఈరోజు టీడీపీ అధికారంలోకి వచ్చి ఆ రోజు అధికారంలోకి వచ్చినప్పుడు ఏ విధంగా మేనిఫెస్టోలు రెడీ చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చూస్తే ఆ మేనిఫెస్టోలో ఉన్నవన్నీ ఈ రోజు దాకా ఎటువంటి పరిస్థితుల్లో ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి మేము హామీ చేస్తామని చెప్పిన దాఖలు లేవు. అదేవిధంగా ఈరోజు 2014లో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి అట బీజేపీలో ఒక మోడీ గారితో అయితేనేమి, ఈ పక్క టీడీపీ చంద్రబాబు నాయుడు అయితేనేమి సన్నిహితంగా ఉన్నారు. అయినా కానీ ఇంతవరకు ఎటువంటి పదవులు ఆశించకుండా ఎటువంటివి తీసుకోకుండా జనంలోకి ముందుకు పోతున్నారు. ఈరోజు ఏ సమస్య అయినా చూస్తే ఒక నెల్లూరు సమస్య, విక్రమసింహపురి యూనివర్సిటీ కొన్ని 9 సంవత్సరాల నుంచి యూనివర్సిటీ ఇక్కడ ఉంటే ఈ రోజు దాఖలు లేవు. ఈరోజు యూనివర్సిటీ కడితే ఆడ పోయేదానికి ఒక్కరు కూడా యూనివర్సిటీ వారు ఎవరు చొరవ చూపిపోతే ఇక్కడి నుంచి యువత పాదయాత్ర చేసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ స్పందించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వెంటనే చర్య తీసుకొని అక్కడికి విద్యార్థులను తరలించిన పరిస్థితి చూస్తున్నారు. ఈరోజు ఏ సమస్య అయినా, ఒక ఉద్దానం అయితేనేమి, చేనేత సమస్య అయితేనేమి, ఏ సమస్య అయినా పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తే సమస్య వెంటనే పరిశీలన అవుతూ ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారే రేపు 2019కి దిక్కని ప్రతి ఒక్కరు తెలుసు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పవన్ కళ్యాణ్ గారు నమ్ముతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పండి, అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేశాడు. ఇప్పటికే కూడా అనేక జిల్లాల్లో కార్యకర్తలను ఎంచుకునే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే నెల్లూరులో కూడా ఇటీవల జరిగింది. అయితే ఎలా ఉంది నెల్లూరు జిల్లాలో పరిస్థితి? పవన్ కళ్యాణ్ని జనాలు ఎలా ఆకర్షిస్తున్నారు? ఈరోజు జనసేన సేవాదళ ద్వారా జిల్లాకి దాదాపు 200 మంది కార్యకర్తలని, అదేవిధంగా రిసోర్స్ పర్సన్స్ ద్వారా దాదాపు 100 మంది కార్యకర్తలని తీసుకుంటున్నాం. వీళ్ళల్లో ఎవరైతే మెరుగ్గా పనిచేస్తూ ప్రతిభావంతమైన ప్రజలకు సేవ చేసే ఆ ఆతృతని, ఆ సమర్థతని ఎవరైతే చూపిస్తారో వాళ్ళకే రేపు జనసేన పార్టీ ఆ జిల్లాల్లో నాయకత్వం ఇచ్చే బాధ్యతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇది ఎన్నడూ దేశ రాజకీయాల్లోనే ఎన్నడూ ఈ విధంగా అభ్యర్థులను ఎంపిక చేసిన దాఖలాలు లేవు. కాబట్టి జనసేన పార్టీ వ్యూహాత్మకంగా ఇది రేపటికో ఎల్లుండికో కాకుండా దీర్ఘకాలిక పరిస్థితుల్లో రాజకీయాల్లో పనిచేసే విధంగా ఈరోజు జనసేన పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి ఖచ్చితంగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేదానికి ఈ వ్యూహాత్మకమైన ధోరణి ఎంతో సహకరిస్తుందని చెప్పి మేము బలంగా నమ్ముతూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఇవాళ ఇటు ఏపీ పరిస్థితికి వస్తే ఇటు ఏపీలో ఓవైపు వైసీపీ, మరోవైపు టీడీపీ ఎవరు బలాబలాల్లో నిరూపించుకునే పరిస్థితులు ఉన్నారు. ఈ మూమెంట్లో పవన్ కళ్యాణ్ రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ఎలా ఉంటుంది పరిస్థితి? ఈరోజు అతన్నే ఈరోజు విమర్శిస్తున్నారనమాట. ఆయన దగ్గర ఏముంది, అతను ఒక్కడే ఏం చేయగలడు, ఆయన వల్ల మేము గెలవలేదు అంటున్నారు. అవన్నీ పైన మేకపోతు గాంభీర్యం వంటి ప్రదర్శనే తప్ప ఇంకోటి కాదు. ఆయన నిజమైన నాయకుడు, ప్రజలకి నిస్వార్థమైన సేవ అందించడం కోసం ఈరోజు ఆయన రాజకీయాల వైపు అడుగు వేశాడు. ఈరోజు ఎంతమంది అండి యువతకి సరైన ప్రోత్సాహం ఇస్తున్నారు చెప్పండి? ఏ రంగంలో, విద్యారంగం అయితే, వైద్య రంగం అయితే, ఇంకా ఇతర రంగాల్లో ఎంతవరకు మన రాష్ట్రం మీరు అభివృద్ధి చెందుతుంది? ఆ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న హామీలు ఏ ఒక్కడు కూడా ఈరోజు మనం నిర్ణయంగా జరిగినట్లు లేదు. ప్రత్యేక హోదా అయితేనేమి, ఇంకొక సమస్య అయితేమి, ఒక యూనివర్సిటీ సమస్యలు అయితేనేమి, వైద్యపరంగా ఎటువంటి కూడా పారిశ్రామిక పరంగా మనకి ఎటువంటి కాంట్రాక్టులు కానీ ఈరోజు కనీసం 3 సంవత్సరాల గవర్నమెంట్లో ఒక్కటి కూడా శంకుస్థాపన జరిగిన దాఖలాలు అయితే లేవు. ఈరోజు మేము కోరుకున్నదల్లా ఒకటి, రాబోయే రోజుల్లో ఒక యువ రక్తంతో కూడినటువంటి రాజకీయ చైతన్యం కావాలని కోరుకుంటున్నాం. దానికి పవన్ కళ్యాణ్ గారు అయితేనే సరైన నిర్ణయం తీసుకోగలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన ఖచ్చితంగా యువత వైపు మొగ్గు చూపుతారని ఆశిస్తున్నాం. మొత్తానికి దీనికి సంబంధించి ఇటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, బలాబలాలు ఎన్ని ఉన్నా సరే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రజలకు దిక్కు అని మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది నెల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్పై ప్రజల అభిప్రాయం.